హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీపై అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లు అనేవి రద్దు చేశారండి ప్రభుత్వము. అయితే మనకు మళ్ళీ ఈ తేదీ నుండి అయితే మేము పంపిణీ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక మీకు మీ ఇళ్లకు సచివాలయ సిబ్బంది అయితే రారండి. సో మనకు కొత్త విధానంలో ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే విధి విధానాలు అయితే ఖరారు చేశారు. అయితే మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలకు వెళ్తే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే రద్దు చేయడం అయితే జరిగిందండి ఏపీ ప్రభుత్వము. అయితే ఏ కారణంగా రద్దు చేశారంటే మనకు సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం వస్తుంది కాబట్టి సో మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అధికారులకు ఏంటంటే ఆదివారం సెలవు దినం కాబట్టి సో అందుకారణంగా మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీలో కొన్ని సమూలమైన మార్పులు అయితే చేశారు. అయితే సెప్టెంబర్ అంటే ప్రతి నెల 1వ తేదీన గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది మీళ్లకు వచ్చి పెన్షన్లు అయితే అందించి వెళ్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. బట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఆదివారం కాబట్టి మీ ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అయితే మీ ఇళ్లకైతే రారండి. అయితే ఈ పెన్షన్ల పంపిణీ ఎప్పుడెప్పుడు చేస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఆగస్టు 31 అనగా రేపు ఉదయం నుండి ఈ పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేస్తారండి. ఆల్మోస్ట్ రేపు అయితే మనకు 90% వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ 10% కానివ్వచ్చు 5% కానివ్వచ్చు వీరికి ఎప్పుడు పంపిణీ చేస్తారని చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1వ తేదీన మనకు సెలవు దినం కాబట్టి మనకు సెప్టెంబర్ 2వ తేదీన అనగా సోమవారం రోజు మనకు ఈ పెన్షన్ల పంపిణీ ఎవరైతే పెన్షన్లు తీసుకొని ఉండరో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పంపిణీ అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రభుత్వం అయితే ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చారండి. అయితే ఇప్పటి వరకు పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల 1వ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. బట్ ఏంటంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదివారం రోజు పంపిణీ ఉండదు కాబట్టి సో దానికన్నా ఒక రోజు ముందే మనకు ఈ పంపిణీ చేయాలని చెప్పేసి అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏపీ గవర్నమెంట్కి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.